ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వలంట. లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడ్డ భరత్ నాయక్ అగ్రశ్రేణి రాజకీయ నాయకులతో బలమైన పరిచయాలనే అంటాడు. మంత్రులు సైతం తన మాట వింటారని నమ్మిస్తాడు. ఆదాబ్ను ఆశ్రయించి ఆధారాలు ఇచ్చిన బాధితులు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అని విజిటింగ్ కార్డులు ముద్రించుకొని దర్జాగా వైట్ కాలర్ మోసాలు. సో ఈయన ఏంటంటే నేను జాబులు ఇప్పిస్తాను మీకు అని చెప్పి ఈ జిహెచ్ఎంసీలో కావచ్చు, హైడ్రాలో కావచ్చు, సో ఇట్లా వివిధ రంగాలలో మీకు ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి చాలామంది దగ్గర వేలల్లో లక్షల్లో తీసుకొని చాలామందిని మోసం చేసిండు. పాపం ఒక ఇద్దరు ముగ్గురు వికలాంగులను కూడా మోసం చేసిండు. వాళ్ళ వీడియోలు చూస్తుంటే అయితే నిజంగా ఎంత బాధ వేస్తుందంటే, ఇప్పుడు మనలాగా అన్నీ మంచిగా ఉన్న వాళ్ళు అంటే అధికారులకు ఆడుకో ఇడుకో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఏదో వేడుకోవచ్చు, అయ్యా మమ్మల్ని మోసం చేసిండు అయ్యా, ఇట్లా మేము మోసపోయినాం అయ్యా, మాకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడని చెప్పి ఏదో చెప్పుకోవచ్చు. పాపం ఇద్దరు వికలాంగులు వాళ్ళకు నడవడానికి కూడా సరిగా వస్తలేదు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారంట. అండ్ ఇంకా ఈ మనిషి ఏంటంటే వికలాంగుల ఫోరంకు వికలాంగుల కమిషన్కు నేను చైర్మన్ అవుతా అని చెప్పి అట్లా కూడా వికలాంగుల మోసం చేస్తున్నాడు. అసలు తెలంగాణ యూత్ జనరల్ సెక్రటరీ అని చెప్పుకొని ఈయన స్టాంపు హెడ్ కొట్టించుకొని కూడా ఇండియన్ యూత్ కాంగ్రెస్, సో ఈయన స్టాంప్ పేపర్ ప్రింట్ చేయించుకొని ఇది లెటర్ హెడ్, దీనిపైన మోసాలు చేస్తున్నాడు. కొంతమంది మినిస్టర్ల సంతకాలు కూడా ఫోర్జరీ చేస్తున్నాడు. కొన్ని లక్షలలో వసూలు చేసి చాలామంది ఉద్యోగం లేనటువంటి వాళ్ళను ఆసరా చేసుకొని ఈయన మోసం చేస్తున్నాడు. ఇంత చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఈ జమానాలో ఏఐని ఏ విధంగా వాడుతున్నారు అనేది చాలామందికి తెలుసు. బట్ ఈయన కూడా ఎట్లా వాడుతున్నాడంటే, తిన గురించి పేపర్లో వచ్చినట్టుగా ఒక ఆర్టికల్ ఏఐకి ఒక టెక్స్ట్ ఇచ్చేసి ఆ ఏఐ తోటి ఈయన గురించి ఆర్టికల్ వచ్చినట్టు ఈయన ఫోటో ప్లస్ కింద మ్యాటర్ వస్తుంది. సో ఆ విధంగా ఈయన లేకపోతే ఎవరన్నా ఏదో ఒక టైంలో మంత్రులతోటి ఫోటోలు దిగినాయి కావచ్చు, సీఎం తోటి ఫోటోలు దిగినాయి కావచ్చు, అవన్నీ చూపించి మోసం చేస్తున్నాడు ఈయన. మన దగ్గరికి డైరెక్ట్ బాధితులు వచ్చి మాట్లాడుతున్నారు. బాధితులు వచ్చి అన్న మాకు తెలియదు అన్న, మాకు ఏదో ఒక జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఇట్లా మాట్లాడింది అన్న అని చెప్పేసి మేము ఒక 15,000 క్యాష్ ఇచ్చినాం, మిగతా 15,000 ఆన్లైన్లో పంపించినాం, ఇంకా 35,000 క్యాష్ ఇచ్చినామన్నా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆ 35,000కు అసలు ప్రూఫ్స్ లేవు. ఈయనతోటి మాట్లాడితే కూడా నాకు 35,000 ఏడిచ్చినామని అంటున్నాడంట. మరి ఆ 15,000 అని ఇచ్చినా కదరా బాబు, నువ్వు ఉద్యోగం ఇప్పిస్తా అన్నావా అని ఆల్రెడీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరూనగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసిర్రు. కానీ ఏమీ లాభం లేదు. పోలీసు వాళ్ళకి కూడా పోలీస్ శాఖలో పనిచేసినటువంటి చాలామంది అధికారులు వాళ్ళకి ఎంతసేపు మేము ప్రోటోకాల్ పాటించాలి, ఏ మినిస్టర్ ఏడికి వస్తున్నాడు, సీఎం ఏడికి వస్తున్నాడు, ఎమ్మెల్యేలు ఏడికి వస్తున్నారు, ఎంతసేపు ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ఏడికి పోతున్నారు అనేది ఇక వాళ్ళకే మేము సెక్యూరిటీగా మారాలి అనేటువంటిది ఆలోచనల 90% పోలీసు వాళ్ళకు ఉన్నది. లేకపోతే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతోటి ఫోటోలు దిగాలి, వాళ్ళకు సెక్యూరిటీగా మేము మారాలి, వాళ్ళకు దగ్గర కావాలి అని చెప్పి ఈ ఫోటోల మోజు ఉన్నది కొంతమందికి. కానీ ఈ నిజంగా సామాన్యులకు నిజంగా మోసపోయేటువంటి ఈ బాధితుల పక్షాన్ని నిలబడేటువంటి పోలీసులు చాలా తక్కువ ఉన్నారు. చాలా తక్కువ అంటే చాలా తక్కువ, 100లో 10% మాత్రమే ఉన్నారు. ఇక తెలంగాణ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా తనంతాను తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఆ హోదాను అడ్డం పెట్టుకుని ప్రజల్లో నమ్మకం సంపాదించిండు. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకొని సచివాలయం, హైడ్రా, జిహెచ్ఎంసీ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నా మొబల్కిండు. కేవలం ఉద్యోగాలే కాకుండా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానంటూ గ్రామీణ ప్రాంతాల ప్రజలను సైతం మోసగించాడు. బాధితుల అవసరాన్ని బట్టి ఒక్కొక్క నుండి 50,000 నుండి 3 లక్షల వరకు పెద్ద ఎత్తున వసూలకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కేతావత్ భరత్ నాయక్ అసలు స్వరూపాన్ని బయట పెడుతూ తమకు న్యాయం చేయాలంటూ బాధితులు తీవ్ర ఆరోపణలతో ఆదబ్ హైదరాబాద్ దగ్గరికి వచ్చారు. సో ఈయన నేను చెప్పినట్టు సచివాలయం, హైడ్రా, జిహెచ్ఎంసీ ఇవే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పిస్తా నేను కాంగ్రెస్ యూత్ జనరల్ సెక్రటరీ అని చెప్పుకొని వాళ్ళ అవసరాన్ని బట్టి 50,000 నుంచి 3 లక్షల రూపాయలు తీసుకున్నాడంట. సో మరి ఎవరెవరు ఎట్లా నమ్మి ఇస్తున్నారు ఏంటిదనేది అర్థం కాకుండా పోయింది. అసలు చాలామంది ఒక్కొక్కరు ఫోన్పేలలో డైరెక్ట్ 4,000 ఇగో 5,000 ఇష్టం వచ్చినట్టు పంపిస్తున్నారు. ఇక్కడ ఈయన రాసి ఇచ్చింది చూడండి, ఈయన నుంచి ఇండియన్ యూత్ కాంగ్రెస్ అని చెప్పి ఇక్కడ ఈయన ఫోటో పెట్టుకున్నాడు. ఈయన భరత్ కేతావత్ నాయక్ అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాడు. ఇక పెట్టుకొని డాక్టర్
శరత్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఇట్లా రాసుకొని రిగార్డింగ్ అబౌట్ కాంట్రాక్ట్ జాబ్ ఎట్ ఆదిలాబాద్ సిఆర్టీ ఎస్జిటి రిక్రూట్మెంట్ ఐఎమ్ హియర్ టు ఇన్ఫార్మ్ యూ అబౌట్ కాంట్రాక్ట్ జాబ్ రిగార్డింగ్ ఎట్ ఎస్జిటి ఆదిలాబాద్ అంట. జాదవ్ మమత డాటర్ ఆఫ్ బుబులాల్ అని చెప్పి అడ్మిట్ కార్డ్ నెంబర్ ఈ నెంబర్ ఇచ్చేసి షీ హ్యాస్ అటెండెడ్ ఫర్ ద ఎగ్జామ్ అండ్ షీ బిలాంగ్స్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ ఫ్యామిలీ, ప్లీజ్ కన్సిడర్ హర్ నేమ్ ఇన్ ద లిస్ట్ అని చెప్పి థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఈయన ఇక్కడ ఆయన డీటెయిల్స్ రాసి కేతావత్ భరత్ నాయక్ అని చెప్పి సిగ్నేచర్ పెట్టి ఇస్తున్నాడు. అంటే ఇది ఏంది, ఇది ఏదో ఇప్పుడు నిజంగానే మరి ఎవరికో ఎమ్మెల్యేలకో లేకపోతే మంత్రులకో సీఎంకో పంపిస్తారా అంటే కాదు. జస్ట్ ఈయన దగ్గరికి ఎవరైతే పోయి అయ్యా జాబ్ కావాలి అని అంటే ఇంత అవుతుంది నీకు జాబ్ కన్ఫర్మ్ అని చెప్పేసి ఏం చేస్తాడు, ఇది రాసి ఒరిజినల్ వీళ్ళ ముంగట రాస్తాడు. ఇగో నేను ఇప్పుడే నీ కళ్ళ ముంగట నేను రాస్తున్నావు నువ్వు కూర్చో అని చెప్పి రాసి నేను సార్కు పంపిస్తా ఈ సార్కు పంపిస్తా అని చెప్తాడు. చెప్పి దాన్ని ఫోటోలు తీసి వీళ్ళకి పంపిస్తాడు, వీళ్ళకి వాట్సాప్లో వేస్తాడు. ఇగో నేను సార్కు పంపించేసిన ఇక ఇవాళ రేపో నీకు ఉద్యోగం వస్తుందని వాళ్ళని మబ్బ పెడుతున్నాడు. సో అట్లా ఒకటి కాదు రెండు కాదు 10ల సంఖ్యలో బాధితులు ఉన్నారు. చాలామందిని మోసం చేసుకుంటూ వచ్చిండు. సో ఒకవేళ ఇక జిహెచ్ఎంసీలో ఉద్యోగం కావాలంటే ఇక 1.5 లక్ష, అట్లనే సెక్రటేరియట్ల ఉద్యోగం కావాలంటే 2 లక్షలు, జిహెచ్ఎంసీల లేకపోతే సచివాలయంలో ఉద్యోగం కావాలంటే 3 లక్షల రూపాయలు. సో అట్లా లక్షల మీదనే ఈయన మీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నా అని చెప్పి చాలామంది మోసం చేస్తూ ఉన్నాడు. సో మరి రీసెంట్గా చాలా చూసినాం మనం, అటు మంగళి అవ్వచ్చు, ఇటు ఈయన అవ్వచ్చు, లేకపోతే ఈ మైక్రో ఫైనాన్స్లో ఉన్నటువంటి మంగళి విషయంలో చాలామంది లక్షల కోట్ల విషయంలో కూడా ఈ స్కామ్లు బయటకు వస్తున్నాయి. సో అదే తరహాలో ఈ కేతావత్ భరత్ నాయక్ కూడా ఈయన కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు ఆయనే క్రియేట్ చేసుకొని, పొలిటీషియన్స్ తెలిసినట్టు ఆయనే చెప్పుకొని, నాకు ఆ మంత్రులు తెలుసు ఈ ఎమ్మెల్యేలు తెలుసు అని చెప్పి ఆయన చెప్పుకొని చేస్తున్నాడు. ఇగో వికలాంగులకు పింఛన్ కావాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు అంటూ రేట్ మెనూ తయారు చేసి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వికలాంగుల పింఛన్ కావాలంటే కూడా 50,000 1,00,000 రూపాయలు అడుగుతున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. ఈయన వికలాంగుల కమిషన్కి చైర్మన్ అవుతా అని చెప్పుకుంటున్నంట. సిగ్గుశరం ఇట్లాంటి వాళ్ళు లేకుండా కేవలం సోషల్ మీడియాని వాడుకొని. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 2029లో అంట ఈయన ఎమ్మెల్యే, 2029లో ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడంట. ఆయనకు ఓటేయాలని చెప్పి ఇప్పటి నుంచే ప్రచారం చేసుకుంటున్నాడు. అట్లా తయారైంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు మీరు వదిలేస్తున్నారు, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ఎన్ని మోసాలు చేస్తుంటే ఎందుకు పట్టించుకుంటలేరు? పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ చేసినా కూడా ఎందుకు అదుపులోకి తీసుకుంటలేరు ఈయనని? ఎంతమంది బాధితులు ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ దగ్గరకు వచ్చి మేము మోసపోయినామని చెప్పుకున్నట్టే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి కూడా వాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరిగి మేము మోసపోయినామని చెప్పుకుంటే పోలీసులు ఎందుకు సహకరిస్తలేరు? పోలీసులు ఎందుకు ఇట్లాంటి వాళ్ళని అదుపులోకి తీసుకుంటలేరు? పోలీసులు కూడా నిజంగా వాళ్ళని ఏమనాలి, వాళ్ళకి ఏం చెప్పాలనేది కూడా అర్థం కాకుండా పోయింది.